హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 26 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. సేవల ఉత్పత్తి సూచిక ఐఎస్పి ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్కి సంబంధించి క్రింది వాటిలో ఏ రంగాలను చేర్చాలి అని ప్రతిపాదించారు. ప్రీవియస్ క్లాస్లో మనము ఐఎస్పి గురించి డిస్కస్ చేయడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. దానికి కౌంటర్ పార్ట్గా సర్వీస్ సెక్టార్కి సంబంధించి ఈ ఐఎస్పిని తీసుకువచ్చారు. ఈ ఐఎస్పికి సంబంధించి ఇన్క్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ 4 రంగాలు ఇచ్చానండి. ఒకటి బ్యాంకింగ్ మరియు బీమా రంగం, రెండవది రవాణా, మూడవది హోటళ్లు మరియు రెస్టారెంట్లు, నాలుగవది రక్షణ సేవలు. నిన్నటి క్లాసులో మనం చెప్పుకున్నాము ఐఎస్పిలో కోర్ గవర్నమెంట్ సర్వీసెస్ అనేవి యాడ్ అవ్వవు. ఈ కోర్ గవర్నమెంట్ సర్వీసెస్ అనేవి ఐఎస్పి నుంచి పర్మనెంట్లీ ఎక్స్క్లూడ్ చేయబడ్డాయి. సో రక్షణ సేవలు అనేవి కోర్ గవర్నమెంట్ సర్వీస్ అండ్ ఇక్కడ 4ని మనము ఎలిమినేట్ చేస్తే 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయవచ్చు. ఇక ఏ అండ్ సిలో కామన్గా 1 అండ్ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 ఖచ్చితంగా ఆన్సర్లో భాగమై ఉంటాయి. సో 3 కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. హోటళ్లు మరియు రెస్టారెంట్లు అనేవి సర్వీస్ సెక్టార్లో ప్రధానంగా మనం చూడవచ్చు అండ్ ఐఎస్పిలో కూడా ఇవి భాగస్వామిగా అయి ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? సి 1, 2 అండ్ 3 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో మనము ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కీ డీటెయిల్స్ అండ్ టైమ్ లైన్ గురించి డిస్కస్ చేశాము. అలానే కోర్ సెక్టార్ కవరేజ్ గురించి మనము డిస్కస్ చేశాం. ఇందులో భాగంగా హోల్సేల్ అండ్ రిటైల్ ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ వేర్ హౌసింగ్ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్, హోటల్స్, హాస్పిటల్స్ అండ్ రెస్టారెంట్స్. సో ఇదే మనకి థర్డ్ దాంట్లో ఉంటుంది. అండ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్, ప్రొఫెషనల్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ సర్వీసెస్, ఆర్ట్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ రిక్రియేషన్. సో ఇవన్నీ కూడా మనకి కోర్ సెక్టార్ కవరేజ్లో చూడవచ్చు అండి. అయితే కొన్ని పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. అలానే డిలేడ్ ఇంటిగ్రేషన్ లైక్ ప్రైవేట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెగ్మెంట్స్ అనేవి ప్రస్తుతం ఇంక్లూడ్ చేయలేదు. బట్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీసెస్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏఎస్ఐ ఎస్ఎస్ఈ సర్వే పూర్తయిన తర్వాత వీటిని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇక పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్ మనం చూస్తే కోర్ గవర్నమెంట్ ఫంక్షన్స్ అనేవి మరియు నాన్ మార్కెట్ డొమైన్స్ అండ్ హైలీ అనార్గనైజ్డ్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో లైక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, డిఫెన్స్ సర్వీసెస్ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్ మానిటరీ ఆపరేషన్స్, పర్సనల్ అండ్ డొమెస్టిక్ సర్వీసెస్, సోషల్ వర్క్ వితౌట్ అకామిడేషన్ అండ్ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఈ ఐఎస్పి నుండి పూర్తిగా తొలగించడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఐఎస్పికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రీవియస్ క్లాస్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. వైమానిక దళంలోకి నేత్ర. ఈ ఆర్టికల్ నేత్ర అవాక్స్ సిస్టమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారత వైమానిక దళంలో నేత్ర గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థను వినియోగించుకునేందుకు అనుమతులు లభించాయి. భారత వాయుదళం రక్షణ సాంకేతికతలతో పూర్తిగా స్వదేశీ నేత్ర వ్యవస్థను అభివృద్ధి చేశాము అని డిఆర్డిఓ అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్లో నేత్ర సేవలను ప్రయోగాత్మకంగా వినియోగించుకున్నామని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. నేత్ర వ్యవస్థ భారత స్వదేశీ సామర్థ్యపు అభివృద్ధిలో ఒక మైలురాయి అని అభివర్ణించారు. ఈ కంటెక్స్ట్లో నేత్ర అవాక్స్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇండియాస్ ఇండిజినస్ ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ అవాక్ సిస్టమ్. డిఆర్డిఓ దీనిని స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఐ ఇన్ ద స్కైగా దీనిని అభివర్ణిస్తారు. అంటే ఇది ఒక నిఘా వ్యవస్థగా మనం చూడవచ్చు. రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి దీనిని ఇంటిగ్రేట్ చేయడం కోసం ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ అనేది లభించింది. దీని యొక్క
ఫీచర్స్ మనం చూస్తే డిటెక్ట్స్ అండ్ ట్రాక్స్, ఇది ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ మరియు డ్రోన్స్, క్రూజ్ మిజైల్స్ ఇలాంటి వాటిని డిటెక్ట్ చేస్తుంది మరియు వాటి యొక్క గమనాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. ఫోర్స్ మల్టిప్లేయర్ గా దీనిని చూడవచ్చు. ఎన్హాన్సెస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ మిషన్ ఎఫెక్టివ్నెస్, భారత రక్షణ దళాలకు ఎప్పటికప్పుడు ఇది సమాచారాన్ని అందిస్తూ ఒక సిచ్యువేషనల్ అవేర్నెస్ ని రియల్ టైంలో అందించడానికి సహాయపడుతుంది. కమాండ్ కంట్రోల్, రియల్ టైమ్ డేటా అండ్ ఎయిర్ బోర్న్ ఆపరేషన్స్ లో ఇది కమాండ్ కంట్రోల్లో మనము కీలకంగా వ్యవహరిస్తుంది. సెల్ఫ్ ప్రొటెక్టెడ్, అడ్వాన్స్డ్ సెన్సార్స్ ఫర్ సర్వైవబిలిటీ ఇన్ కంటెస్టెడ్ ఎయిర్ స్పేస్, ఇక్కడ యుద్ధ వాతావరణంలో ఇది దాని యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అవసరమైన అడ్వాన్స్డ్ సెన్సార్స్ ని కలిగి ఉంది. కీ స్పెసిఫికేషన్స్ అండ్ కేపబిలిటీస్ చూడండి. ప్రైమరీ రాడార్ ఫీచర్స్ అండ్ ఇండిజినస్ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే ఏఈఎస్ఏ ప్రైమరీ రాడార్ మౌంటెడ్ ఆన్ ఏ డోర్సల్ ఫిన్. సో ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన రాడార్ అండి. ఈ ప్రైమరీ రాడార్ కవరేజ్ మనం చూస్తే సుమారు 240 డిగ్రీ హారిజాంటల్ కవరేజ్ ఏరియాను ఇది కలిగి ఉంటుంది. ట్రాకింగ్ రేంజ్ వచ్చి సుమారు 250 టు 500 ప్లస్ కిలోమీటర్స్ టెరిటరీని ఇది కవర్ చేస్తుంది. కమాండ్ కంట్రోల్, సుమారు 40 కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఇది ఒకేసారి కమాండ్ మరియు గైడప్ అందించగలుగుతుంది. రియల్ టైమ్ డేటా నెట్వర్క్స్ ని ఇది మేనేజ్ చేస్తూ సిచ్యువేషనల్ ఇన్ఫర్మేషన్ ని అందించడానికి సహాయపడుతుంది. ఫ్లైట్ ఎండ్యూరెన్స్ మనం చూస్తే ఇట్ కెన్ ఫ్లైస్ ఫర్ 5 years కంటిన్యూస్లీ ఎక్స్టెండింగ్ టు 9 hours వయా ఇన్ ఫ్లైట్ రీఫ్యూయలింగ్ క్యాపబిలిటీస్, ఇది ఒకసారి ఫ్యూయలింగ్ పూర్తయిన తర్వాత 5 గంటల పాటు ఆపరేషన్స్ ని నిర్వహించగలుగుతుంది. అదేవిధంగా గగనతలంలోనే రీఫ్యూయలింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది కాబట్టి 9 hours కంటిన్యూస్ గా ఇది గగనతలంలో సేవలను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఇక డిఫెన్స్ సిస్టమ్స్ ని మనం చూస్తే ఎక్విప్డ్ విత్ ఏ కాంప్రహెన్సివ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్ ఇంక్లూడింగ్ మిజైల్ అప్రోచ్ వార్నింగ్ సెన్సార్ అండ్ రాడార్ వార్నింగ్ రిసీవర్. సో ఇది రాడార్ వార్నింగ్ రిసీవర్స్ ని మరియు MAWS మిజైల్ అప్రోచ్ వార్నింగ్ సెన్సార్స్ ని కలిగి ఉంటుంది. తద్వారా ఏదైనా మిజైల్ దీని మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు సులభంగా తప్పించుకుంటుంది. లేదా శత్రు దేశాల రాడార్స్ దీనిని డిటెక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఈ RWR సెన్సార్ ద్వారా ఇది గుర్తించి వెంటనే అప్రమత్తమవుతుంది. అండ్ దీనికి సంబంధించిన వేరియంట్స్ ని ఒకసారి చూస్తే కరెంట్ వేరియంట్ నేత్ర MK1 ఎంబ్రాయర్ ARJ 145 ప్లాట్ఫామ్ వెహికల్ ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. ఇక నేత్ర MK1Aలో ఎంబ్రాయర్ ARJ 145 ER ప్లాట్ఫామ్ వెహికల్ ని ఉపయోగించనున్నారు. అయితే ఇక్కడ అప్గ్రేడెడ్ గ్యాలియం నైట్రైడ్ బేస్డ్ రాడార్ మాడ్యూల్స్ ని ఉపయోగిస్తారు, AESA రాడార్ కాకుండా. ఇది 240 డిగ్రీ కవరేజ్ కలిగి ఉంటుంది. 450 టు 550 కిలోమీటర్ ట్రాకింగ్ రేంజ్ అనేది కలిగి ఉంటుంది. దీనిని రీసెంట్గా DAC డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ 6 అడిషనల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది ఫర్ ర్యాపిడ్ ఇండక్షన్. ఇక నేత్ర MK2 ఇందులో ప్లాట్ఫామ్ వెహికల్ చేంజ్ అవడం జరుగుతుంది. మోడిఫైడ్ ఎయిర్ బస్ A321 ని ఉపయోగించనున్నారు. కంబైన్డ్ డ్యూయల్ సిస్టమ్ ప్రైమరీ డోర్సాల్ AESA రాడార్ ఇందులో MK1లో ఉపయోగించిన దీనితో పాటు సెకండరీ నోస్ కోన్ అరేని కూడా ఉపయోగించనున్నారు. అండ్ దీని యొక్క కవరేజ్ రేంజ్ కూడా 300 degrees వైడ్ యాంగిల్ కవరేజ్ ని అందించగలుగుతుంది. అండ్ 500 kilometers ఓవర్ రేంజ్ ని ఇది కలిగి ఉంటుంది. సుమారు దీని కొరకు 19,000 to 20,000 crore ప్రాజెక్ట్ ఫర్ 6 ఎయిర్ క్రాఫ్ట్ అవాక్స్ ని డెవలప్ చేయనున్నారు, పార్ట్నరింగ్ విత్ అదానీ డిఫెన్స్. సో ఇది నేత్ర అవాక్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ ఆపరేషనల్ క్లియరెన్స్ అనేది IAF కు లభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. AI సాంకేతికతలపై భారత్కు అమెరికా హామీ, ఒక్కసారి ఇచ్చాక వెనక్కి తీసుకోమన్న అగ్రరాజ్యం. ఈ ఆర్టికల్ AI టెక్నాలజీ వినియోగం మీద అమెరికా మరియు భారత్ మధ్య ఉన్న ఒప్పందానికి సంబంధించి కీలక డీటెయిల్స్ ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కృత్రిమ మేధ సాంకేతికతలను వినియోగించుకునేందుకు ఒకసారి అనుమతిని ఇచ్చాక వాటిని ఉపసంహరించబోమని భారత్కు అమెరికా హామీ ఇచ్చింది. AI సహకారం, విశ్వసనీయ సాంకేతికత సరఫరా వ్యవస్థలపై అమెరికా అధికారులతో జరిగిన చర్చలలో హామీ లభించినట్లు
భారత ఎలక్ట్రానిక్స్ ఐటీ కార్యదర్శి పేర్కొనడం మనం ఇక్కడ చూడవచ్చు. యాక్చువల్గా దీని యొక్క కంటెక్స్ట్ ఏంటి అంటే యాంథ్రోపిక్ మిథోస్ మీద అమెరికా కొన్ని నియంత్రణలను విధించింది. అన్ని ఫారిన్ నేషనల్స్ ఇంక్లూడింగ్ యాంథ్రోపిక్స్ యొక్క ఓన్ ఎంప్లాయీస్తో సహా యుఎస్ సిటిజన్స్ కాని వారు ఎవరికి కూడా ఏఐ మోడల్స్ క్లాడ్ ఫ్యాబుల్ 5 మరియు మిథోస్ 5ను అందుబాటులో ఉంచవద్దు అని, దానికి సంబంధించిన యాక్సెస్ను నిలిపివేయాలి అని ఎక్స్పోర్ట్ కంట్రోల్ డైరెక్టివ్ను యుఎస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏఐ సాంకేతికతను రెస్ట్రిక్ట్ చేయవద్దు అని భారత్ కోరడం గురించి మనం చూడవచ్చు అండి. ఏఐ నియంత్రణలకు ఇది సరియైన సమయం కాదు అని, ఏఐ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు జరగాల్సిన ఆవశ్యకత ఉంది అని భారత్ పునరుద్ఘాటించింది. అవసరమైతే భవిష్యత్తులో నిబంధనలు పెట్టుకోవచ్చని అభిప్రాయపడింది. ప్యాక్స్ సిలికా కార్యక్రమం కింద ఇరు దేశాలు సెమీకండక్టర్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థలను అందిపుచ్చుకోవడంపై చర్చలు జరిపారు. ఒకే దేశం లేదా వనరులపై విపరీతంగా ఆధారపడడాన్ని తగ్గించుకోవడం కోసం అమెరికా తీసుకువచ్చిన వ్యూహాత్మక భాగస్వామ్య ఆర్థిక భద్రతా నియమావళే ప్యాక్స్ సిలికా కార్యక్రమం. ఈ ప్యాక్స్ సిలికా కార్యక్రమంలో రీసెంట్గా భారత్ కూడా జాయిన్ అయింది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. ఈ ఇనిషియేటివ్ చైనాకి కౌంటర్ పార్ట్గా చూడవచ్చు. సెమీ కండక్టర్స్, క్రిటికల్ మినరల్స్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కోయర్సివ్ డిపెండెన్సీస్ని తగ్గించడానికి మరియు గ్లోబల్ సప్లై చైన్స్ను స్ట్రెంథెన్ చేయడం కోసం డిసెంబర్ 2025లో అమెరికా ఈ ఇంటర్నేషనల్ కొలిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ చైనా యొక్క హైటెక్ అండ్ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ డామినెన్స్ని కౌంటర్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. దీని యొక్క కోర్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే సెక్యూర్ ద సిలికాన్ స్టాక్, చిప్ డిజైన్స్లో కావచ్చు అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నిటిలోనూ సిలికాన్ వాడకం చాలా కీలకం. సో ఈ సిలికాన్ సప్లై చైన్స్ని మరింత స్ట్రెంథెన్ చేయడం కోసము మరియు మెయింటైన్ టెక్ సుప్రిమసీ, ఈ మెంబర్ నేషన్స్ అట్లీస్ట్ 18 month మూవింగ్ గ్యాప్ పాలసీని మెయింటైన్ చేస్తున్నాయి. అంటే మిగిలిన దేశాల కంటే అట్లీస్ట్ 18 నెలలు ముందస్తుగా ఉండడం క్రిటికల్ టెక్నాలజీస్లో. దీనినే 18 month మూవింగ్ గ్యాప్ పాలసీ అని పిలుస్తారు. అలానే మెంబర్ నేషన్స్ అన్ని కూడా కోఆర్డినేటెడ్ కో ఇన్వెస్ట్మెంట్లో భాగస్వాములు అవుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ జనరేషన్ అండ్ లాజిస్టిక్ రూట్స్లో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ మనం చూడవచ్చు సుమారు $250 మిలియన్ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ కన్సార్టియం అనేది ప్రధానంగా మెంబర్ నేషన్స్ అన్ని కూడా భాగస్వాములు అవడానికి ఇక్కడ తీసుకువచ్చారు. అదేవిధంగా ప్రొటెక్ట్ సెన్సిటివ్ అసెట్స్ అండ్ బిల్డ్ ఏ ట్రస్టెడ్ టెక్ ఎకోసిస్టమ్ ఇందులో కీ ఆబ్జెక్టివ్స్గా మనం చూడవచ్చు. ఈ ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్స్ యొక్క మెంబర్ నేషన్స్ని ఇక్కడ చూడవచ్చు. ఇందులో భారతదేశం 2026 ఫిబ్రవరి 20వ తేదీన జాయిన్ అయింది. ఆఫర్స్ మ్యాసివ్ టెక్ టాలెంట్ అండ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఇక్కడ చూడవచ్చు. ఈ ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ వలన భారతదేశానికి కలిగే లాభం ఏంటి? స్ట్రాటజిక్ యాక్సెస్ టు అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ప్రాసెసర్స్ అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్. ప్రపంచవ్యాప్తంగా ఈ మెంబర్ నేషన్స్తో ఉన్న ఈ కంప్యూటింగ్ ప్రాసెసర్స్ కావచ్చు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కావచ్చు భారతదేశానికి ఇప్పుడు అందుబాటులోకి వస్తాయి. బూస్ట్ ఇన్ ఫండింగ్ అండ్ కో ఇన్వెస్ట్మెంట్ ఫర్ డొమెస్టిక్ చిప్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. భారతదేశంలో చిప్ తయారీ వ్యవస్థలను పెంపొందించాలి అని భారతదేశం భావిస్తుంది. అలానే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి కూడా ఇక్కడ ఈ కో ఇన్వెస్ట్మెంట్ ద్వారా సహాయం లభిస్తుంది. కెటలిస్ట్ ఫర్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్. సో భారతదేశంలో లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్, ఈ దేశీయ తయారీదారులకి కూడా సహాయం లభిస్తుంది. స్ట్రెంథన్ ఇండియాస్ ఏఐ ఎకోసిస్టమ్. సో ఇవన్నీ కూడా కీ బెనిఫిట్స్ ఫర్ ఇండియాగా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్కి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వ్యాక్సిన్లు, క్యాన్సర్ ఔషధాలపై క్యూఆర్ కోడ్లు తప్పనిసరి. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని కీలక మార్గదర్శకాల గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. నకిలీ, నాసిరకం మందులకు కళ్ళెం వేసేందుకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాక్ అండ్ ట్రేస్ విధాన పరిమితిని అన్ని వ్యాక్సిన్లు మరియు క్యాన్సర్ ఔషధాలు, యాంటీ మైక్రోబియల్స్, నార్కోటిక్స్, సైకోట్రోపిక్ డ్రగ్స్కు విస్తరించింది. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
1945 నాటి ఔషధ నిబంధనలకు సవరణలను నోటిఫై చేసింది. ఈ ప్రకారం పై విభాగాల మందులు షెడ్యూల్ H2 పరిధిలోకి వస్తాయి. ఉత్పత్తి గుర్తింపు, ధృవీకరణ కోసం వీటిపై బార్ కోడ్లు లేదా QR కోడ్లను తప్పనిసరిగా ముద్రించాలి. ఈ కోడ్ల వలన సరఫరా వ్యవస్థ అంతటా సాఫ్ట్వేర్ అప్లికేషన్ల ద్వారా మందుల ప్రామాణికీకరణ, ధృవీకరణను సాధ్యం చేస్తుంది. ఈ QR కోడ్ డేటాలో ఉండే అంశాలు ఏంటండి? ఉత్పత్తికి సంబంధించిన కీలక సమాచారం ఉంటుంది. ప్రత్యేక ఉత్పత్తి గుర్తింపు కోడ్, జెనరిక్, బ్రాండ్ పేరు, తయారీదారు పేరు, చిరునామా, బ్యాచ్ నెంబర్, తయారీ గడువు తేదీలు, తయారీ లైసెన్స్ నెంబర్, వర్తించే చోట సహాయక పదార్థాల వివరాలు వంటివి ఉంటాయి. ఈ నిబంధన ఇప్పటి వరకు దేశంలో 300 ఔషధాలకే అమలవుతూ ఉంది. తాజా సవరణతో 1985 నాటి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద నియంత్రించే అన్ని వ్యాక్సిన్లు, యాంటీ మైక్రోబియల్స్, క్యాన్సర్ మందులు, నార్కోటిక్ సైకోట్రోపిక్ ఔషధాలను చేర్చుతారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం చూడండి. షెడ్యూల్ H2 డ్రగ్స్ కింద వీటిని కేటగరైజ్ చేయడం జరుగుతుంది. బార్ కోడ్స్ లేదా QR కోడ్స్ తప్పనిసరి చేయడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్స్ ని మనం చూస్తే వ్యాక్సిన్స్, యాంటీ క్యాన్సర్ మెడిసిన్స్ మరియు నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ జూలై 1, 2027 నుంచి మ్యాండేటరీ ఎన్ఫోర్స్మెంట్ అనేది బిగిన్ అవుతుంది. ఇక జూలై 1, 2028 నుంచి యాంటీ మైక్రోబియల్స్ ఇంక్లూడింగ్ ఆల్ యాంటీబయాటిక్స్ ఇక్కడ 2028 నుంచి ప్రారంభమవుతాయి. ఈ QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, ఇది QR కోడ్. ఇది స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా యూనిక్ ప్రొడక్ట్ ఐడెంటిఫికేషన్ కోడ్, బ్రాండ్ నేమ్, జెనరిక్ నేమ్, మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్, లైసెన్స్ నెంబర్, బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ మరియు ఎక్సిపియంట్స్. సో అంటే ఇందులో ఉపయోగించిన ఈ సబ్స్టాన్సెస్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ఈ స్కాన్ రిజల్ట్లో వస్తాయి. ఏంటి దీని వలన అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం చూస్తే కౌంటర్ ఫీడ్స్, నకిలీ మరియు నాసిరకం మందులను అరికట్టవచ్చు. అలానే గ్లోబల్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడం కోసం ఇది సహాయపడుతుంది. WHO ర్యాంకింగ్ సిస్టమ్ మెచ్యూరిటీ లెవెల్ 4 క్రింద ఈ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ అనేవి మనం చూడవచ్చు. కర్బింగ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, భారతదేశంలో విపరీతంగా విస్తరిస్తున్నది AMR. ఈ AMR అనేది మనము యాంటీబయాటిక్స్ ని విపరీతంగా ఉపయోగించడం వలన దానికి బ్యాక్టీరియా అనేది లొంగడం లేదు. ఇక దీనినే మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాము. సో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ని అరికట్టడం కోసం ఈ QR కోడ్ ఎవరికి డెలివర్ అవుతుంది అనేది కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. వితౌట్ ప్రాపర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఈ మైక్రోబియల్ డ్రగ్స్ ని మనము కొనడానికి అవకాశం ఉండదు. సో దీనివలన AMR ని అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సప్లై చైన్ అకౌంటబిలిటీ అనేది ఇక్కడ మనము చూడవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ QR కోడ్ని ఇన్కార్పొరేట్ చేయడం వలన కలిగే లాభాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3 చైనా ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ విచారణ. దేశీయ తయారీదారుల ఫిర్యాదుల నేపథ్యంలో చైనా నుండి దిగుమతి అయ్యే 3 ఉత్పత్తులు థర్మల్ పేపర్, బై యాక్సియల్లీ ఓరియంటెడ్ పాలిఎమైడ్ ఫిల్మ్ మరియు కొన్ని యాంటీ ఆక్సిడెంట్లపై యాంటీ డంపింగ్ విచారణ ప్రారంభించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దర్యాప్తులో కొరియా, సింగపూర్, అమెరికా, థాయిలాండ్ దేశాలు కూడా ఉన్నాయి. దేశీయ తయారీ రంగానికి ఇబ్బంది కలిగిస్తున్న ఈ చౌక ఉత్పత్తుల దిగుమతులపై దేశీయ సంస్థలు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ కు 4 దరఖాస్తులు అందించాయి. ఈ నేపథ్యంలోనే ఈ యాంటీ డంపింగ్ విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి? ఏ టూల్ టు ఎన్ష్యూర్ ఫెయిర్ ట్రేడ్. విదేశీ ఉత్పత్తులు ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ధరకు దిగుమతులకు లభిస్తూ ఉన్నప్పుడు లోకల్ మార్కెట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం డొమెస్టిక్ గవర్నమెంట్స్ ఈ ప్రొటెక్షనిస్ట్ టారిఫ్ ని విధించడం జరుగుతుంది. దీనివలన ఫెయిర్ ట్రేడ్ అనేది అవకాశం లభిస్తుంది. కోర్ పర్పస్ అండ్ మెకానిక్స్ చూడండి. టార్గెటింగ్ డంపింగ్. విదేశాలలోంచి ప్రొడక్ట్స్ భారతదేశం కావచ్చు లేదా ఇతర డొమెస్టిక్ కంట్రీస్ ఏదైనా, ఒక ఇండియానే కాదు, ఒక డొమెస్టిక్ మార్కెట్లోకి విదేశీ ప్రొడక్ట్స్ విపరీతంగా డంప్ అవుతూ చాలా తక్కువ ధరకు అవి డంప్ అవుతూ ఉంటే దానిని అరికట్టడం కోసం ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది విధించడం జరుగుతుంది.
ప్రొటెక్టింగ్ లోకల్ మార్కెట్స్ ఇక్కడ ప్రధానంగా చూడాలి. లెవెలింగ్ ద ప్లేయింగ్ ఫీల్డ్. సో విదేశాలలో వివిధ కారణాల వలన అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉండవచ్చు, లేదా తక్కువ ధరకు వీళ్ళు ఎగుమతులు చేస్తూ ఉండవచ్చు. బట్ లోకల్ కండిషన్స్లో ఆ పరిస్థితి లేకపోవడం వలన ఇక్కడ కొంత ప్రైస్ రేట్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని ఏర్పాటు చేయడం కోసం యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం జరుగుతుంది. డబ్ల్యూటీఓ కంప్లైంట్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం యాంటీ డంపింగ్ డ్యూటీ కావచ్చు, కౌంటర్ వీలింగ్ డ్యూటీ కావచ్చు, ఇవి ఆర్బిట్రరీ ప్రొటెక్షనిజంలోకి రావు. కాబట్టి డబ్ల్యూటీఓ నిబంధనల పరిధిలోనే వీటిని విధించడం జరుగుతుంది. ఈ ఎగ్జిక్యూషన్ స్టెప్స్ ఒకసారి చూస్తే ముందుగా డొమెస్టిక్ పిటిషన్. ఈ లోకల్ ప్రొడ్యూసర్స్, దేశీయ తయారీదారులు ఒక ఫార్మల్ కంప్లైంట్ అనేది రైజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జరిగింది అదే. మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్కి 4 దరఖాస్తులు అందించడం జరిగింది. తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. గవర్నమెంట్ బాడీస్ దీని మీద విచారణను చేపడతాయి. దెన్ ఈ విచారణ తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ నిజంగానే ఫెయిర్ ప్రైస్ కంటే తక్కువకి డంప్ చేయబడుతుంది అని భావిస్తే దాని మీద డ్యూటీ అనేది ఇంపోజ్ చేస్తారు. అండ్ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని పీరియాడికల్గా రివ్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది అచీవ్ అయినప్పుడు దీనిని తగ్గించడం జరుగుతుంది. ఇక్కడ కీలకంగా చూడాల్సింది ఏంటి అంటే యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఆర్ నాట్ ఏ బ్యాన్ ఆన్ ఇంపోర్ట్స్. దే ఆర్ ఏ టెంపరరీ మెజర్ టు కౌంటర్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ ఎన్ష్యూర్ ఏ ఫెయిర్ అండ్ కాంపిటేటివ్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ ఫర్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. అన్ఫెయిర్ ట్రేడ్ పద్ధతులను కౌంటర్ చేయడం కోసం మరియు డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం యాంటీ డంపింగ్ డ్యూటీస్ని విధించడం జరుగుతుంది. ఆల్ యాంటీ డంపింగ్ యాక్షన్స్ మస్ట్ ఫాలో స్ట్రిక్ట్ డబ్ల్యూటీఓ రూల్స్ అండర్ ద అగ్రిమెంట్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టికల్ 6 ఆఫ్ GATT 1994. సో డబ్ల్యూటీఓలో దీనికి సంబంధించిన నిబంధనలను స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది అండర్ ఆర్టికల్ 6 ఆఫ్ GATT 1994 రూల్స్. సో ఇది యాంటీ డంపింగ్ డ్యూటీకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లోతు తక్కువ, ముప్పు ఎక్కువ, వెనిజులాలో అసాధారణ జంట భూకంపాలు. ఈ ఆర్టికల్ రీసెంట్గా వెనిజులాలో సంభవించిన ఎర్త్క్వేక్ డబ్లెట్స్కి సంబంధించి కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. వెనిజులాకి ఎందుకు ఈ ముప్పు అంటే భూమి పైపొర మొత్తం ఒకే ఆకృతిలా ఉండదు. అది 15 ఫలకాలుగా విడిపోయి ఉంటుంది. వీటిని టెక్టానిక్ ప్లేట్స్ అని అంటాము. సో మనకి తెలుసు టెక్టానిక్ ప్లేట్ థియరీలో మనం చెప్పుకున్నాము. ఇవి నిరంతరం మూవ్ అవుతూ ఉంటాయి. చాలా స్వల్ప స్థాయిలో అయినా కూడా వీటి మూవ్మెంట్ హ్యూజ్ డిస్ట్రక్షన్కి కారణమవుతూ ఉంటుంది. ఇది తీవ్ర వేడితో కూడిన శిలాద్రవంపై తేలియాడుతూ ఉండడం వలన జరుగుతూ ఉంటాయి. మ్యాగ్మా కన్వేయర్ బెల్ట్ అని పిలుస్తాము. ఈ మ్యాగ్మా మీద ఇవి తేలుతూ ఉండడం వలన నిరంతరం ఇవి స్వల్పంగా కదులుతూ ఉంటాయి. ఈ కదలిక తీవ్ర స్థాయిలో డిస్ట్రక్షన్కి కారణమవుతుంది. వెనిజులాలోని చాలా భాగం సురక్షితమైన దక్షిణ అమెరికా ఫలకంపై ఉంది. ఉత్తర తీర ప్రాంతం, కరీబియన్ దీవులు మాత్రం అత్యంత క్రియాశీలంగా ఉండే ఫలకాల సరిహద్దుపై ఉన్నాయి. అక్కడ కరీబియన్, దక్షిణ అమెరికా ఫలకాలు కలుసుకుంటాయి. ఈ రెండిటి మధ్య రాపిడి జరుగుతూ ఉంటుంది. దీనికి తోడు ఆ ప్రాంతంలో అనేక పగుళ్ల వ్యవస్థలు ఉన్నాయి. ఫాల్ట్ లైన్స్ అంటాం మనము. ఈ ఫాల్ట్ లైన్స్ మరింత ప్రమాదాన్ని తీసుకువస్తున్నాయి. అవి విడిగా కాకుండా పరస్పరం అనుసంధానమై ఉండడం వలన దక్షిణ అమెరికా ఫలకంతో పోలిస్తే కరేబియన్ ఫలకం ఏటా 2 సెంటీమీటర్ల మేర తూర్పును జరుగుతూ ఉంటుంది. దీనివలన అక్కడ పగుళ్లలో ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇలా ఈ ఒత్తిడి అంతా కూడా ఒకేసారి అకస్మాత్తుగా విడుదలైనప్పుడు శక్తివంతమైన భూకంపాలు ఏర్పడతాయి. వెనిజులాలో ఎక్కువ భాగం దక్షిణ ఫలక మీద అంటే కొంత స్టేబుల్గా ఉండే ఫలక మీద ఉన్నా కూడా వెనిజులాలోని 80% జనాభా మాత్రం ఈ క్రియాశీలక ఎక్కువ ఫలకాలు ఉన్న ప్రదేశంలోనే నివసిస్తుంది. అందువలనే ఇప్పుడు ఈ ఎర్త్క్వేక్ వలన ఎక్కువ ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. ఇక ఎర్త్క్వేక్ డబ్లెట్ అంటే ఏంటి? భూకంప ద్వయం. ఇప్పుడు వెనిజులాలో సంభవించింది భూకంప ద్వయం. కొన్ని సెకండ్లు లేదా నిమిషాల వ్యవధిలో దాదాపుగా ఒకే తీవ్రతతో ఒకే పగులు లేదా పరస్పరం సంధానమైన 2 పగుళ్లను ఛిద్రం చేస్తూ 2 భారీ ప్రకంపనలు వస్తే వాటిని భూకంప ద్వయం అంటారు. నార్మల్ ఎర్త్క్వేక్ సందర్భంలో ఏం జరుగుతుంది? ఒక భూకంపం ఏర్పడిన తర్వాత తొలుత ప్రధాన ప్రకంపన ఉత్పన్నమవుతుంది. తరువాత చిన్నపాటి ప్రకంపనలు తలెత్తుతుంటాయి.
ఈ మెయిన్ ఎర్త్ క్వేకే ప్రమాదకరంగా ఉంటుంది, బట్ ఆఫ్టర్ షాక్స్ అనేవి పెద్ద ఇబ్బందిని కలిగించవు. కానీ భూకంప ద్వయంలో మాత్రం రెండు ప్రధాన ప్రకంపనలు దాదాపుగా సమాన స్థాయిలోనే ఉండడం వలన తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వెనిజులాలో 1 నిమిషం వ్యవధిలోపే 7.2 మరియు 7.5 తీవ్రతతో 2 భూకంపాలు వచ్చాయి. ఇది చాలా రేర్ ఫినామినన్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పగులు ఏదైతే ఫాల్ట్ లైన్ డిస్ట్రాయ్ అయిందో భూఫలకాలలో పెరిగిపోయిన ఒత్తిడి చాలా వరకు బయటకు వచ్చేస్తుంది. సో తర్వాత చాలా ఆఫ్టర్ షాక్స్ స్వల్పంగా మాత్రమే ఉంటాయి, కానీ మరో శక్తివంతమైన ప్రకంపనకు అవకాశం ఉండదు. కానీ ఒక ఫాల్ట్ జోన్ వద్ద భూకంపం వచ్చిన సమయంలోనే సమీపంలోని పగులు వ్యవస్థ వద్ద కూడా విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయి ఉంటే ఇప్పుడు ఈ భూకంప ప్రకంపనలు జోడు ప్రకంపనలు తలెత్తుతాయి. దీనినే ఎర్త్క్వేక్ డబ్లెట్ లేదా భూకంప ద్వయం అని పిలుస్తాము. అలానే ఇక్కడ తీవ్రత ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఎర్త్క్వేక్ ఫోకస్ అనేది చాలా తక్కువ లోతులోనే ఏర్పడింది. కేవలం 15 నుంచి 20 కిలోమీటర్ల లోతులోనే ఇవి ఉత్పన్నమయ్యాయి. ఎక్కువ లోతులో ఏర్పడే ప్రకంపనలతో పోలిస్తే ఇవి ప్రమాదకరమైనవి. ఎందుకంటే నేల దగ్గరలోనే ఏర్పడడం వలన చాలా శక్తితో ఇవి జనావాసాలను తాకడం జరుగుతుంది. దీనివలన ఎక్కువ డిస్ట్రక్షన్ అనేది కలుగుతుంది. ఈ ఎర్త్క్వేక్ డబ్లెట్కి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. సో నార్మల్ సిచ్యువేషన్లో మెయిన్ షాక్ తర్వాత ఆఫ్టర్ షాక్స్ చాలా తక్కువగా ఉంటాయి, బట్ ఈ ఎర్త్క్వేక్ డబ్లెట్లో మాత్రం మ్యాగ్నిట్యూడ్ ప్రాక్సిమిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. 7.2 to 7.5 రీసెంట్ ఎగ్జాంపుల్లో మనం చూస్తే డిఫరెంట్ ఫాల్ట్ లైన్స్ నుంచి ఈ ద్వంద్వ భూకంపాలు ఏర్పడడం వలన మరింత ఎక్కువ డిస్ట్రక్షన్ అనేది కారణమవుతుంది. ఎర్త్క్వేక్ డబ్లెట్ ట్రిగ్గర్ మెకానిజం ఇక్కడ చూడండి. ఫస్ట్ మెయిన్ షాక్ మనం చూసినప్పుడు ఏ మేజర్ ఫాల్ట్ రప్చర్స్ రిలీజింగ్ ఎనర్జీ, ఇది ఫోకల్ పాయింట్. సో ఈ ఫోకల్ పాయింట్ దగ్గర మనకి ఎర్త్ క్వేక్ అనేది ప్రారంభమవుతుంది. రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అనేది చూడవచ్చు. అయితే సేమ్ టైంలో స్ట్రెస్ ట్రాన్స్ఫర్ అనేది సమీప పగులు వ్యవస్థకి కూడా వ్యాపిస్తుంది. స్ట్రెస్ టు ఎన్ అడ్జసెంట్ ఆల్రెడీ స్ట్రెయిన్డ్ ఫాల్ట్ సెగ్మెంట్ ఇక్కడ వ్యాపించినప్పుడు ఇది కూడా ఎనర్జీ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది. దెన్ స్వల్ప వ్యవధిలోనే ఇక్కడ మరొక భూకంప కేంద్రం ఏర్పడుతుంది. సో ద్వంద్వ భూకంపాలు ఇక్కడ ఈ క్రమంగా జరుగుతాయి. దీనినే ఎర్త్క్వేక్ డబ్లెట్ అంటాము. ఎందుకు ఇవి హైలీ డిస్ట్రక్టివ్ అంటే కాంపౌండెడ్ స్ట్రక్చరల్ డ్యామేజ్ చాలా ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. అలానే జీరో ఎవాక్యుయేషన్ విండో, సో బయటకు కాపాడుకోవడానికి కూడా చాలా తక్కువ సమయం ఉంటుంది ప్రజలకు. ప్రొలాంగ్డ్ గ్రౌండ్ షేకింగ్, చాలా ఎక్కువ సమయం ఇది క్వేక్ని కల్పిస్తుంది కాబట్టి ఎక్కువ డిస్ట్రక్షన్ని గురి అవుతాయి. రీసెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే వెనిజులా ఎర్త్ క్వేక్, అలానే 2023లో టర్కీ సిరియా ఎర్త్ క్వేక్ కూడా విత్ ఇన్ మనకి స్వల్ప సమయంలోనే 7.8 మ్యాగ్నిట్యూడ్ మరియు 7.7 మ్యాగ్నిట్యూడ్తో ఇక్కడ భూకంపం వచ్చింది. అయితే 9 అవర్స్ గ్యాప్ అయితే ఇక్కడ ఉంది, బట్ వెనిజులాలో అయితే చాలా షార్ట్ గ్యాప్ 39 సెకండ్స్ మాత్రమే ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఎర్త్ క్వేక్ డబ్లెట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. భారతదేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి ఇటీవల ఏ పేరుతో అధునాతన ఏఐ ఆధారిత ఉపగ్రహ చిత్రీకరణ వ్యవస్థను అభివృద్ధి చేశారు? ఆన్సర్ ప్రజ్ఞ. దీనిని డిఆర్డిఓ అభివృద్ధి చేయడం జరిగింది. డిఆర్డిఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ సెంటర్ దీనిని అభివృద్ధి చేసి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అప్పగించింది. నెక్స్ట్ వన్, ప్రపంచ దరిద్రి దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 22. 1970లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఏడాది థీమ్ వచ్చి మన శక్తి మన భూమి థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక గోల్డ్ మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2026ను గెలుచుకున్న 6 మహిళలు ఎవరు? ఆన్సర్ ఇరోరో తాన్షి నైజీరియా, బోరిమ్ కిమ్ దక్షిణ కొరియా, సారా ఫించ్ యునైటెడ్ కింగ్డమ్, థియోనిలా రోకా మ్యాట్ బ్యాబ్ పుపువా న్యూగినియా, అలన్నా అకాక్ హ్యార్లీ అమెరికా మరియు యువెల్లిస్ మోరెల్స్ బ్లాంకో కొలంబియా. నెక్స్ట్ వన్, దేశంలో కొత్త ఆన్లైన్ గేమింగ్ నిబంధనలు ఏ రోజు నుంచి అమలులోకి వచ్చాయి? ఆన్సర్ మే 1, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025 కింద కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ నిబంధనలను ప్రవేశపెట్టింది.
సో దీనికి సంబంధించి మనము మే కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇన్ కేసు ఎవరైనా డీటెయిల్డ్గా ఈ టాపిక్ చూడాలి అంటే ఒకసారి చూడండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో మనము నేత్ర అవాక్స్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.